నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 4వ సోమవారం కార్తీక మాసం. అందరూ కూడా ఆ శివయ్య దర్శనానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే నేను నా కూతురు గుడికి వెళ్ళి వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకుని టిఫిన్ కట్టించుకోవడానికి వెళ్ళామండి. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ హోటల్ అతన్ని ఈ పేపర్ ప్లేట్స్ ఏవో అమ్ముతున్నారు, అమ్మితే ఇదని చెప్పి పెనాల్టీ అంటే అతను బతిమాలాడుతున్నాడు. బతిమాలాడుతున్నా కూడా నేను దేనికయ్యా మీరు బతిమాలాడతారు, మీరు కష్టపడుతున్నారు కదా, లేకపోతే మీరు గట్టిగా ఫైట్ చేయొచ్చు కదా అంటే, లేదండి 10,000 ఫైన్ వాళ్ళు ఇష్టం అండి, లేకపోతే 500 తీసుకెళ్ళిపోతున్నారండి లంచాల రూపంలో. అలాంటప్పుడు మీరు కంప్లైంట్ ఉండయ్యా ఇవి ఆపమని, గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్డ్ చేసిన ఉన్నాయి కదా ఇదని చెప్తే, అవి రేట్ ఎక్కువ పడుతున్నాయి సార్, మేము అమ్ముకునేదానికి మేము బతకలేము సార్, అందుకే ఇట్లా అంటే మీరు తప్పు చేస్తున్నారు, గవర్నమెంట్ తప్పు చేయిస్తోంది, అలాంటిది హానికరం, పర్యావరణానికి హానికరం అన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు లైసెన్స్ ఇస్తోందండి అలాంటి వాటికి? ఈ చిన్న చిత్తగా వ్యాపారస్తులు హోటళ్ళు కడుపు కొడతానికా? నేను మొన్న చూశానండి, విశాఖపట్నం ఒక ఎంవిపి ఏరియాలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయన అంటే ఆఫీసర్ కాదు, చిన్న పోస్టు, టౌన్ ప్లానింగ్కి సంబంధించింది మున్సిపాలిటీలో. ఇంత అన్యాయం ఏంటంటే, ఒక బండి దగ్గరికి వెళ్తారు, డబ్బులండి కళ్ళర చూసా, ఎందుకు ఇస్తారండి డబ్బులు అని అడిగితే, ఇవ్వకపోతే బాబోయ్ 100 రూల్స్ అండి బాబు చంపేస్తారు, మున్సిపల్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, కంపల్సరీ వాళ్ళకి లంచం అవ్వాల్సిందేనండి, మా రక్తాన్ని తాగుతున్నారండి ఇదని చెప్పారండి. గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇవ్వట్లేదండి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రజల మీద పడి రక్తం పీక్కు తింటారు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా మీరు ఇట్లా చేస్తే భగవంతుడు మాత్రం మిమ్మల్ని క్షమించడండి, నో డౌట్. ఈరోజు మీకు రూపాయి వస్తుంది ఫ్రీగా, అదా అడుక్కు తినే వాళ్ళకన్నా మీరు చాలా అధ్వానంగా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు చూస్తాను జీతాలు ఇస్తారు, సిగ్గుండాలి కదండి. నేను అందరిని అన్నట్ల ఎవరైతే లంచాలు తీసుకుంటారో ఆ ఎదవలను అంటున్నాను. మీకు జీతాలు ఇస్తున్నప్పుడు ఏంటండి, నిజంగా తప్పు చేస్తే పెనాల్టీ వేయండి, డబ్బులు తీసుకుని కూడా ఏంటండి ఈ హింస జనాలకి, వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల కాళ్ళకి. వాళ్ళు నిజంగా తప్పు చేస్తే మీ రూల్స్ కరెక్ట్గా చేయండి. ఇంత అన్యాయం దయచేసి గవర్నమెంట్ వారు అవి బ్యాన్ అయినా చేయండి. అవి మార్కెట్లోకి రిలీజ్ వస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళ లోపం వల్ల వస్తుంది, ఆఫీసర్స్ లోపం వల్ల వస్తుంది. అలాంటివి పర్యావరణానికి హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే క్యారీ బ్యాగులు కానీ, చట్నీ కవర్స్ కానీ, ఇవి కానీ కంపల్సరీ బ్యాన్ చేయండి. పర్యావరణానికి హానికరంగా లేనివి మార్కెట్లోకి రిలీజ్ చేయండి. ఇంకోటి కూడా చెప్తాను, పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ ఉన్నాయి, అందులో అన్ని ముచ్చు కవర్లే, పాలిథిన్ ఈ కవర్సే జంతికలు కట్టేవి. మరి వాళ్ళకి ఏంటంటే వేలల్లో నెలకి ఎంతని డబ్బులు వెళ్ళిపోతాయి అంటండి, వాళ్ళకి పాపం పట్టించుకోరు. దయచేసి ఇవి దృష్టిలో పెట్టుకుని నేను ఒక సామాన్యుడిగా నా బాధ్యతగా చెప్తానండి, దయచేసి చిరు వ్యాపారుల పొట్ట కొట్టద్దు. వాళ్ళు ఎవరు ఏ వ్యాపారస్తుడు తప్పు చేసినా మాత్రం వాళ్ళ తాట తీయండి నిజాయితీగా. దయచేసి మీ స్థాయిని గవర్నమెంట్ ఆఫీసర్లు దిగజార్చుకోకండి. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఇటు మీ సామాన్యుడు పాండురంగారావు. నమస్కారం అండి.